లైఫ్లో గోల్ ఉంటే ఇవన్నీ ఉంటాయి. గోల్ లేకపోతే ఇలా ఉంటుంది లైఫ్. మీకు ఇటువంటి లైఫ్ కావాలా, ఇటువంటి లైఫ్ కావాలా? గోల్ ఉన్న లైఫ్ కావాలి. అంటే యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్. మీరు ఇప్పుడు మీ గోల్ని చెప్తారు. ఓకే, దానికి ముందు మనలో కొన్ని అనుమానాలు భయాలు ఉంటాయి. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గొప్ప సైంటిస్ట్ మన మాటి రాష్ట్రపతి మొన్ననే రీసెంట్గా ఒక గ్రహం మీదకి తన రోవర్ని పంపించారు. ఎవరైతే అబ్దుల్ కలాం గారు. ఆయన ఎవరు తెలుసా? తమిళనాడులోని ఒక చిన్న పల్లెటూరు, చాలా చిన్న పల్లెటూరు. హై స్కూల్కి వెళ్ళాలంటే పక్క ఊరు వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ ఆయన తన చిన్నతనంలో ఎప్పుడు పక్షులు చూస్తూ విమానాన్ని చూస్తూ చాలా చాలా హ్యాపీగా నేను కూడా అలా ఎగరాలి అని కలలు కంటూ ఉండేవారు. నేను కూడా అలా ఎగరాలి అని కలలు కంటూ ఉండేవారు. కానీ తనకి ఆ నాన్నగారు చిన్న వ్యాపారి, ఎంతో మంది సంతానంలో ఆఖరి వ్యక్తి. ఈయన ఒక చిన్న వ్యాపారి, డబ్బులు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ ఆయనకున్న దృఢ సంకల్పం నేను పైకి ఎగరాలి, నేను ఆకాశంలో పక్షిలాగా ఎగరాలి. తర్వాత ఆయన కనీసం ఆ స్కూల్ ఎలా ఉండేది అంటే అట్లీస్ట్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను, ఇంజనీరింగు అది ఉంటాయని కూడా తెలియదు. లేవు అని కాదు, అవి ఉంటాయని కూడా తెలియదు. దీని తర్వాత వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఏమనుకునేవారంటే పక్కూరికి వెళ్ళి ఇంటర్ కాలేజ్ జాయిన్ అయితే అదే హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకునేవారు. అలాగే ఆయన ఇంటర్ కాలేజ్ జాయిన్ అయ్యారు. ఇంటర్లో జాయిన్ అయ్యాక ఆయనకి తెలిసింది ఇంజనీరింగ్ అంటూ ఒకటి ఉంటుంది అని. ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళిపోయారు. ఇంటర్ తర్వాత డిగ్రీలో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది నా సబ్జెక్టు ఫిజిక్స్ కాదు, నేను అంతరిక్ష శాస్త్రాన్ని పరిశోధించాలి. ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఆలోచించకుండా నేను జాయిన్ అవుతానని ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను. కానీ ఒక్క పైసలు ఇచ్చేది. వాళ్ళ అక్క తన చేతుకునే బంగారు గాజుల్ని అమ్మి డబ్బుల్ని తన తమ్ముడికి ఇచ్చింది. కొంత టైం ఇచ్చాడు కానీ అక్కడ చేయలేకపోయారు అన్నమాట. ఆయన అన్నాడు అబ్దుల్ కలాం గారికి తన మొత్తం ఫ్రెండ్స్ అందరికీ కలిపి, మీరు మండే ఉదయానికల్లా ఇవ్వకపోతే మీ స్కాలర్షిప్ ఆపేస్తాను, మీ ప్రాజెక్ట్ని మండే ఉదయానికల్లా ఇవ్వకపోతే మీ స్కాలర్షిప్ ఆపేస్తాను అని చెప్పారు. ఆయన గుండెలు పట్టుకున్నాయి. ఆగిపోయినంత భయం. స్కాలర్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తన లైఫ్లో స్కాలర్షిప్ లేకపోతే ఏమి సాధించలేదు. ఇంకా ఆ రోజు చూస్తే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల్లో ఫినిష్ చేయడానికి తన ప్రాజెక్ట్ చాలా పెద్దది ఉంది. ఇంకా శుక్రవారం ఉదయం ఏదో తిన్నాడనిపించాడు, వచ్చాడు, మొత్తం వర్క్ అంతా చేసుకున్నాడు. ఇంకా నైట్ కూడా ఏమి తినకుండా అక్కడే కూర్చున్నాడు. నెక్స్ట్ మరుసటి రోజు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆదివారం ఉదయం గడుస్తూ ఉంది, ఆదివారం మధ్యాహ్నం అవుతుంది కదా, ఆయన వర్క్ చాలా చివరికి వచ్చింది. వచ్చాక అక్కడ ఇలాగే డోర్ దగ్గర శ్రీనివాసంగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆయన ఎట్లా వచ్చాడంట, మార్నింగ్ షటిల్ ఆడేసి ఒక డ్రెస్తో వెళ్తారు, ఆ షటిల్ డ్రెస్ ఎవరు వచ్చాడంట. చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అప్పుడు అబ్దుల్ కలాం గారితో అన్నాడు, నువ్వు నాకు చేయగలవని తెలుసు, నీకు ఇది చాలా ఒత్తిడి అని కూడా నాకు తెలుసు. ఈ 3 రోజుల్లో నీకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం, కానీ నువ్వు చెయ్యగలవు అనే ధైర్యం నాకైతే చాలా ఉంది, అందుకే నిన్ను ఒత్తిడి చేశాను అని చెప్పాను. ఒత్తిడి చేశాను అని చెప్పి నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుంది, నువ్వు నిజంగానే సాధించు అని చెప్పాను. తర్వాత
కూర్చో అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫోటో తీశారు. ఫోటో తీసి తర్వాత ఒక మాట అన్నారట, నువ్వు ఖచ్చితంగా నా శిష్యుడివి అని చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది అని. వస్తుంది అంటే ఆయన సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు. అది అతని యొక్క ప్రస్థానంలో చిన్న ఘట్టం. అంటే ఏంటి? ఏమీ తెలియని ఫ్యూచర్ గురించి ఏమీ తెలియని ఒక పల్లెటూరి అబ్బాయి మొట్టమొదటిసారిగా తన ఊరి అబ్బాయిలందరిలో విమానాన్ని అధిరోహించాడు, ఒక ఆకాశంలో విహరించాడు. ఏమీ తెలియని పల్లెటూరు అబ్బాయి. కేవలం అతనికి ఉన్నది ఒక గోల్. ఆ గోలే లేకపోతే తను చేయాలనుకున్న దానికి దేనికి వెళ్ళలేదు. సో వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? గోల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో గోల్ లేకపోతే, గోల్ ఉంటే మన జీవితానికి ఒక సార్థకత వస్తుంది. గోల్ లేకపోతే ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి ఎంత చెప్పాను కదా, మీరేం చేస్తారు? ఇలా ఏం చేస్తారు? గోల్ ఉన్న వాళ్ళు ఏం చేయబడ్డారు? చప్పట్లు కొట్టించుకోబడ్డారు. మనం ఏం చేసాం? గోల్ ఉంటే చప్పట్లు కొట్టించుకోబడతారు, గోల్ లేకపోతే. సో మనం చప్పట్లు కొట్టించుకునే కేటగిరీలో ఉంటామా? కొట్టే కేటగిరీలో ఉంటామా? కొట్టించుకునే కేటగిరీలో ఉంటారు. ఎప్పుడైతే ఈ చప్పట్లు కొడుతూ ఉన్నారో వీళ్ళ కొట్టే వాళ్ళందరూ ఆయన వెనకాల ఫాలో అవుతారు, ఆయన ముందెళ్తారు. సో హీ ఈజ్ ఎ లీడర్, దే ఆర్ ద ఫాలోవర్స్. What do you want to be? Leader. What do you want to be? Leader. You want to be a leader? They are followers. అబ్దుల్ కలాం గారు లేదా గోల్ ఉన్న వాళ్ళు చరిత్ర సృష్టించారు. మిగిలిన వాళ్ళందరూ చరిత్ర చదువుతారు. చరిత్ర సృష్టించాలా? చరిత్ర చదవాలా? చరిత్ర సృష్టించాలి. చరిత్ర చదవడంతో పాటు చరిత్ర సృష్టించాలి. సో వాటన్నిటికీ ఏముండాలి? ఉండాలా? ఓకే, all of you open your papers and write your goal. మీ గోల్ రాయండి. ఆఫ్ చేయాలండి.